గుడ్ మార్నింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ న్యూస్ వచ్చి చూడండి. అంటే వీడియో చేయడం కంటే మీకు డైరెక్ట్ పేపర్ చూపిస్తే క్లియర్గా ఉంటుంది కదా. సో చూడండి, మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి అని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఇక్కడ చూడండి. న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి ప్రకటనకి ఏర్పాట్లు చేయాలని ఒక సమీక్ష నిర్వహించారు. ఇది పేపర్ న్యూస్ అయితే. ఫ్రెండ్స్, డిఎస్సి గురించి అది వస్తుంది, మీరు దాని గురించి దిగులు పడకండి. మీరైతే మీ ప్రిపరేషన్లో ఉండండి. ఆశ అనేది ఉంటుంది కదా, అంటే ఈరోజు పడుతుందా, వారంలో పడుతుందా, ఎప్పుడు పడుతుందో, వచ్చిన తర్వాత మనకు టైం ఉండకపోవచ్చు. సో మీరు మీ టైంని మాత్రం బాగా యూజ్ చేసుకోండి. మనకి అన్ని కంటెంట్ అంతా చేసుకుని రెడీగా ఉంటే ప్రాక్టీస్ బిట్స్ ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? చాలామంది మళ్ళీ మధ్యలో కంటెంట్ అవి ఇంటర్మీడియట్ సిలబస్ చేస్తున్నాను ఆల్రెడీ. చూడండి, ఈరోజు విద్యా దృక్పథాలు, ఇది నేను అంటే ఈజీ బిట్స్ అని 50 ప్రాక్టీస్ బిట్స్ అని పెట్టాను. 40 వచ్చినాయి ఫస్ట్ లెసన్ నుంచి. అకాడమీ బుక్ నుంచి చేస్తున్నాను. అంటే ఆల్రెడీ కొన్నిసార్లు చేశాను, మళ్ళీ రిపీటెడ్గా చదువుకోవాలి. ఎంత చదివినా సరే మనకి కొత్తగా ఏదో ఒక పాయింట్ వస్తూనే ఉంటుంది, మనం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో చూడండి, టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైన్ టు లైన్ దింపేశాను అంతే, ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, 3 R's అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. 3 R's అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. విద్య అనే పదం ఏ పదం నుంచి ఆవిర్భవించింది? విద్య అనేది విద్ అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. ఎడ్యుకేషన్ అనే పదం ఏ పదాల నుండి వచ్చింది? ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్, ఎడ్యుసిడ్, ఈ రెండు లాటిన్ పదాలు అనమాట. ఓకే, ఎక్కువ లాటిన్ వర్డ్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్, సహజమైన, సుశీలమైన, ఇవి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సహజమైన, సుశీలమైన అనే పదాలతో విద్య అర్థం చెప్పింది ఎవరంటే పెస్టాలజీ. అవకాశాలని అందిపుచ్చుకోగలిగే వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలు, ఈ కీవర్డ్స్ ఉపయోగించి విద్య యొక్క నిర్వచనం చెప్పింది జాన్ డ్యూయి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే డిఎస్సి 2018లో, మేబీ 2018 డిఎస్సిలో, లేకపోతే ప్రీవియస్లో ఒకసారి వచ్చింది బిట్టు. సార్థకులుగా తయారు చేసేదే విద్య. అంటే కీవర్డ్స్ రాసానమాట. మీకు మొత్తం రాయడం కంటే కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కొమినియన్. ఓకే, కొమినియన్ మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను వ్యక్తం చేయడం విద్య అని చెప్పింది. దైవాంశ పరిపూర్ణతను. ఓకే, ఎవరంటే చెప్పింది స్వామి వివేకానంద. ఇంకా వచ్చి ఆత్మ సాక్షాత్కారం విద్య అని చెప్పింది శంకరాచార్య. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ విలువ గురించి తెలిపేదే విద్య అని చెప్పింది గాంధీ. జీవితమే విద్య అని చెప్పింది, మీరు ఆన్సర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, ఊరికినే చిన్నగా ఆన్సర్ చేయండి. ఓకే, గుప్తుల కాలంలో ప్రధాన విద్యా కేంద్రాలు వారణాసి, నలంద. వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని? 4. బ్రహ్మచర్యం, వానప్రస్థం అవి ఉన్నాయి కదా, గృహస్థాశ్రమం. నెక్స్ట్, ఉపనయనంలో ఉప అంటే ఏంటి? ఉపనయనంలో ఉప అంటే సమీపం. దక్షిణ భారతదేశంలో ప్రముఖ విద్యాపీఠం కంచి. వేదకాలంలో విద్య అంటే ఇక్కడ ఇయర్ మెన్షన్ చేశాడు. క్రీస్తుపూర్వం 1400 నుంచి 6000 సంవత్సరాలు అన్నమాట, ఈ మధ్యలో. వేదకాలంలో విద్యకు మరొక పేరు గురుకుల విద్య. ఏ విద్య? గురుకుల విద్య. గురుకుల విద్యలో బోధన అనేది ప్రధానంగా ఎలా ఉండేది? గురుకుల విద్యలో అంతా మౌఖికంగా, అంటే శ్లోకాలు వల్లించేవాళ్ళు అనమాట. ఎదురుగా మనం అప్పుడప్పుడు మూవీస్లో కానీ అట్లా చూస్తూ ఉంటాం కదా, కింద విద్యార్థులు కూర్చుంటే చెట్టు కింద గురువు గారు కూర్చుని శ్లోకాలు అవి ఇవి చదివించేవారు. మోక్ష సాధన ప్రధానంగా గల విద్యా విధానం బౌద్ధ విద్యా విధానంలో మోక్ష సాధన గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. వీటిలో బిట్స్ మాత్రం కంపల్సరీ వస్తుంది. అందుకని ఎగ్జామ్లో వచ్చి బిట్స్ అని పెట్టాను తమ్నైల్లో.
ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమం దేంతో మొదలవుతుంది? ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమం అంటే ఎవరి కాలంలో? బౌద్ధ విద్యా కాలంలో, విద్యా విధానంలో. ఎప్పుడంటే పబ్బజ్జ. ఏమంటారంటే పబ్బజ్జ అనే విద్యాభ్యాస కార్యక్రమం అనమాట స్టార్ట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాల కంటే 8 సంవత్సరాలు. బౌద్ధ కాలంలో విద్యా కేంద్రాలు, విహారాలు, మఠాలు. బౌద్ధ కాలంలో ఉపాధ్యాయుడు కావడానికి అర్హత అంటే ఒక టీచర్ అవ్వాలంటే అర్హత 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండాలి మరియు బోధనా వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాలి. ఓకేనా? నెక్స్ట్, బౌద్ధ విద్యా విధానంలో ప్రధానమైన విద్యా బోధనా పద్ధతి ఉపన్యాసం పద్ధతి అన్నమాట. ముస్లిం బాలుడు విద్యాభ్యాసం దేంతో మొదలవుతుంది? బిస్మిల్లా అనే ఉత్సాహంతో మొదలవుద్ది. నెక్స్ట్, ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? మక్తాబ్లు. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది బిట్టు. ఓకే, ముస్లిం విద్యా విధానంలో బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతులు, 2 పద్ధతుల్లో బోధన పద్ధతి ఉండేది. ఓకే, వుడ్స్ డిస్పౌచ్ 1854. 1902లో భారతీయ విద్యా కమిషన్ నియమించింది లార్డ్ కర్జన్. ఓకే, నెక్స్ట్, 1910లో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాథమిక విద్యను కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఎవరు ఆ వ్యక్తి అంటే గోపాలకృష్ణ గోఖలే 1910లో. నెక్స్ట్, ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పగించింది ఏ సంవత్సరంలో అంటే 1921. 1921. హార్టాగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1929. ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఇన్నిసార్లు రిపీటెడ్గా ఎందుకు చేస్తున్నానంటే మనకు వచ్చినట్టే ఉంటున్నాయి కానీ మనం మిస్ అయిపోతున్నాం ఇయర్స్. నా వరకు నేనైతే చాలా వరకు కొన్ని మర్చిపోతున్నాను. ఓకే, మీ మెమరీ పవర్ ఎలా ఉందో చూసుకోండి. 1-2 సార్లు చదువుకుంటే గుర్తొస్తుంది. మహాత్మా గాంధీ బేసిక్ విద్యా విధానం ప్రవేశపెట్టింది అంటే వార్ధాలో ప్రవేశపెట్టారు కదా, వార్ధా. ఎప్పుడంటే 1937. ఇది కూడా చూడండి, మీరు ఎప్పుడైనా ప్రీవియస్ పేపర్స్ చూస్తే తెలుస్తుంది. మహాత్మా గాంధీ బేసిక్ విద్యా విధానం ఇయర్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కును 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నం చేయాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో తెలిపారు? ఇది కూడా అంతే, 45. ఆర్టికల్ 45వ ఆర్టికల్. నాకు వాయిస్ కొంచెం గట్టిగా రావట్లేదు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే కొంచెం కఫ్ బాగా ఉంది. మైనార్టీలకు విద్యా సంస్థలు నడిపే హక్కు. ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్లో ఒక పేజ్ అంతా ఇవే ఇచ్చాడు. ఆర్టికల్స్ 29, 30. మైనార్టీలు అంటే ఎస్సీ ఎస్టీస్ వాళ్ళనమాట, వాళ్ళు కూడా విద్యా సంస్థలు నడిపే హక్కు ఉందని చెప్పి ఆర్టికల్స్ ఏంటంటే 29, 30. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు. ఆర్టికల్ 350 క్లాస్ ఏ. ఓకే, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు విద్యా ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏంటంటే 46 ఎస్సీ ఎస్టీ. నెక్స్ట్, స్త్రీలకు, ఇది ఇంపార్టెంట్, స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం. ఆర్టికల్ 15 క్లాజ్ 1, 3. ఓకేనా, 15 క్లాజ్ 1, 3 మరియు 16 క్లాజ్ 1. 1947 సంవత్సరంలో మన దేశ అక్షరాస్యత 14% మాత్రమే ఉండేది. 1947లో మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది ఎప్పుడంటే 1835. అకాడమీ టెక్స్ట్ బుక్లో 1854 అని ఇచ్చారు, ఇది రాంగ్, గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్, 1835 ఫిబ్రవరి. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సార్జెంట్ రిపోర్టు 1944. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే అకాడమీ బుక్స్ లేకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు. అకాడమీ బుక్స్తో ఉంటే టాప్ సబ్జెక్ట్ అంతా నేర్చుకోవచ్చు. సో షేర్ చేయండి, లేని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.